బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి దోసకాయ పచ్చడి, ఎప్పుడు టమాటో పచ్చడి అయిపోతూ ఉంటుంది కదా, సరే ఉండ్రాలు చేసుకుందాం అనుకుంటున్నాం కదా, దేవుడికి ఉండ్రాలు చేస్తాం కాబట్టి ఇవాళ నేను దోసకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను, నూనె వేసేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసేసాను. ఇంకా మినప్పప్పు, శనగపప్పు అనేది అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా అనేది నేను తక్కువే వేసుకుందాం అనుకున్నాను. 1 మినిట్ అండి, నేను చాలా తక్కువ వేసుకుందాం అనుకున్నాను. ధనియాలు ఎక్కువ ఎలివేట్ చేద్దాం అనుకున్నాను. ధనియాలు, నువ్వులు చాలా ఎక్కువ వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాను. మెంతులు కంపల్సరీ అండి, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. నువ్వులు ఎక్కువ వేసుకోవాలి, ధనియాలు ఎక్కువ వేసుకోవాలి. ఇవి బాగా వేగిపోవాలండి. మినపప్పు, శనగపప్పు వేసేసాను, అది మీకు అందరికీ తెలుసు. కానీ ఎక్కువ వేయకుండా ఈ ధనియాలును నువ్వులు ఎక్కువ వేసుకుని చక్కగా చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది పచ్చడి మాత్రం. వెల్లుల్లిపాయలు కావాలి, నేను ఇవాళ పూజ కాబట్టి నేను వేయట్లేదు, లేదా అదే మామూలు టైంలో అయితే వేసేదాన్ని. ఈ వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు మామూలు టైంలో అయితే వేసుకోండి, పూజలో అయితే స్కిప్ చేసేసేయండి. పూజ చేసుకునేటప్పుడు చేస్తే మాత్రం స్కిప్ చేసేయండి. మామూలుగా అయితే నార్మల్గా మనం దోసకాయ పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇవి బాగా వేగిపోతూ ఉండాలండి. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. అలాగే ఇవి ఎప్పుడైతే వేగుతూ ఉన్నాయో అంటే మనకు తెలిసిపోతుంది, నువ్వులు కానీ, ధనియాలు కానీ, మినపప్పు కానీ, శనగపప్పు కానీ కొంచెం హైలోను మీడియంలోను పెట్టుకోండి, తొందరగా అయిపోతుంది. ఎప్పుడైతే వేగిపోతున్నాయో మనకు తెలుస్తాయో అప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఎక్కువ పచ్చిమిరపకాయలు పడతాయండి దోసకాయ పచ్చడికి. నేను ఇంకేమీ కలపట్లేదు ఇందులో, టమాటో కానీ వేరే ఏ వెజిటేబుల్ కలపట్లేదు. జస్ట్ నేను దోసకాయ పచ్చడి యాజ్ టీజ్గా దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి, కమ్మగా చాలా టేస్టీగా చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఉండ్రాలు చేసినాను కాబట్టి ఉండ్రాళ్ళు నంచుకోవడానికి బాగుంటుంది. సో సాంబార్ పెడతాను, అలాగే దోసకాయ పచ్చడి చేస్తాను. ఒంట్లో బాగాలేదని తెలుసు కదండి, ఒంట్లో బాగాలేకపోయినా నేను మీకు అందరికీ షేర్ చేస్తూనే ఉన్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ మీ ముందుంటాయి, చాలా ఈజీగా టేస్టీగా చేసుకునేటట్టు నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్లీజ్ 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 కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి, నా ఛానల్ నిలబడేటట్టు చేయండి. ఓకేనండి. సో ఇలా బాగా వేయించేసుకోవాలి, మన పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. చూసారు కదండి, బాగా వేగిపోతున్నాయి పచ్చిమిరపకాయలు అనేవి, బాగా వేగిపోతున్నాయి. ఈ టైంలోనే మనం ఇంకా ఇంగు వేసుకోవాలండి. ఉప్పు అనేది మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు, మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. ఇంగు మాత్రం ఎక్కువ మంచి ఫ్లేవర్ రావాలి కాబట్టి ఇంగు వేసేసుకోండి. ఇలా వేయించేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి, మీకు తెలిసిపోతుంది కదా. నూనె వేసుకున్నాక పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయి. నేను హైలోనే పెట్టుకున్నాను, హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి, కొంచెం పేలుతాయి, జాగ్రత్త అండి. ఇప్పుడు నేను చింతపండు వేసేస్తున్నాను, ఒక పెద్ద చింతపండు వేసేస్తున్నాను. దీన్ని ఇందులోకి వేసేస్తాను. ఇది గ్రైండ్ అయ్యాక అప్పుడు మనం దోసకాయ ముక్కలు ఏవైతే తరిగి పెట్టుకున్నామో అవి వేసేస్తాను. అది కూడా చాలా కచ్చా బిచ్చాగా చేయాలి, కానీ మరి స్మూత్గా ఫైన్ పేస్ట్ చేసుకోకండి. ఇది బాగా నలిగిపోయాక ఒక తిప్పండి, అప్పుడు మీకు కావాల్సిన ముక్కల్లాగా వచ్చేస్తుంది. సో నేను గ్రైండ్ చేసేటప్పుడు చూపించేస్తాను. గ్రైండ్ చేసేటప్పుడు నేను ఉప్పు వేసేస్తాను. సో నేను ఇంకా ఉప్పు అనేది నేను మీకు చూపించలేకపోతున్నాను. సో ట్రై చేస్తాను చూపించడానికి, ఓకేనా. అన్నీ వేసేసుకున్నాం మనం, ఓకేనా. సరే నేను గ్రైండ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సరేలేండి, మీకోసం నేను ఉప్పు కూడా వేసి చూపిస్తాను. సో ఈ మీకు రుచికి తగినంత మీరు ఉప్పు వేసేసుకోండి. నేను ఆల్రెడీ వేసేసాను. సో అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడే వేసేస్తాను, అలాగే కొంచెం కొత్తిమీర దాచుకుంటాను, కొంచెం వేసేస్తాను. సో ఇదంతా కలిపి గ్రైండ్ చేసేసుకున్నాక అప్పుడు మనం దోసకాయ ముక్కల్ని కలిపేసి ఒక చాలా షార్ట్ తిప్పేసి కచ్చాపిచ్చాగా చేసేసుకుందాం. ఓకేనండి, నేను బంద్ చేస్తున్నాను. గ్రైండ్ చేసేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను గ్రైండ్ చేసుకుంటానని చెప్పాను, గ్రైండ్ చేసేసుకున్నాను. చక్కగా ఇలా కచ్చా బిచ్చాగా ఉండాలి, ముక్కలు కనబడుతూ ఉండాలి, మనకి ముక్కలు వస్తూ ఉండాలి. అందుకే చెప్పాను, కొన్ని ఏమో గ్రైండ్ చేసుకోండి, కొన్ని మాత్రం పక్కకు పెట్టుకుని ఒక చాలా చిన్న తిప్పు ఇచ్చేయాలి. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారండి, నువ్వులు పల్లీలు, సో దట్ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని. కానీ పల్లీలు వేస్తే తొందరగా పచ్చడి పాడైపోతుంది. సో అందుకని నేను ఎక్కువ నువ్వులు, ఆవాలు, మెంతులు, ధనియాలు వీటికే ఎక్కువ ఎలివేట్ చేస్తాను. సో ఇలా చేసేసుకోండి చక్కగా. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉండ్రాల్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మీరు చేసుకుంటారు కదా, చాలా నోరు నుంచే పచ్చడి అండి. ఎప్పుడు రొటీన్గా టమాటో పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడి చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా దోసకాయ పచ్చడి చేసుకుని ఇలా ముక్కలు నోట్లో పడుతూ ఉంటే అమృతమే, ఇంకెక్కడ ఉండదు, మన దోసకాయ పచ్చడిలోనే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసుకోండి, ఎంజాయ్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. చక్కగా విష్ యూ హ్యాపీ వినాయక చవితి అండి. బాయ్ అండి.